గుడ్ మార్నింగ్ everybody. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. మీకున్నటువంటి న్యాయ సమస్యలకు న్యాయ సలహాలు ఈ లైవ్ ద్వారా ఉచితంగా ఇవ్వబడును. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఐ ఆమ్ జయదేవ్ రెడ్డి, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అరుణ గారు, హాయ్ అండి. అరుణ గారు లైక్ డన్, ఫస్ట్ లైక్ ఇచ్చారంటున్న అరుణ గారు. గుడ్ ఈవినింగ్ అరుణ గారు. గుడ్ ఈవినింగ్ అండి. లంచ్ డిన్నర్ అయిపోయిందమ్మా? టీ తాగారా? ఓకే, నాకు టీ అలవాట్లేదు. మీరు తాగారా టీ? నేను బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? అరుణ గారు మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. మీ మొబైల్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ everybody. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఐ ఆమ్ జయదేవ్ రెడ్డి, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం కూడా చేయబడును. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం కూడా చేయబడును. మీకున్నటువంటి ఎటువంటి న్యాయ సమస్యలకైనా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి.
లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండొద్దు, కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి, హైలో ఉండవద్దు. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. మీకున్నటువంటి ఎటువంటి న్యాయ సమస్యలకైనా ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. లైవ్ వాళ్ళు హైలో ఉండొద్దు, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. బ్రహ్మ ఫార్మింగ్, హాయ్ బ్రహ్మ గారు, హాయ్ సార్, హాయ్ సార్ అంటున్న బ్రహ్మ గారు, గుడ్ ఈవినింగ్ బ్రహ్మ గారు, గుడ్ ఈవినింగ్ బ్రహ్మ గారు, లైక్ డన్ అంటున్న బ్రహ్మ గారు. బ్రహ్మ గారు డిన్నర్ అయిపోయిందే? బ్రహ్మ గారు డిన్నర్ అయిపోయిందే? కాఫీ తాగారా? ఓ కాఫీ నాకు అలవాట్లేదు, డిన్నర్ అయిపోయింది ఆల్రెడీ. అదో ప్రతిరోజు అయితే అయిపోయేది, ఈరోజు నేను ఫాస్టింగ్ ఉంటాను యాక్చువల్గా శనివారం.
8 గంటలలోపే తినేసి ఇంకా లేదా ఇంకా లేదంటున్న బ్రహ్మ గారు. ఇందాకే లైవ్ క్లోజ్ చేశా. నేను చూశానే, రాలేదే. నేను యాక్చువల్గా నేను చూశానే. ఎన్ని గంటల లైవ్ గుడ్ సార్, గుడ్ సార్ అంటున్నా బ్రహ్మ. ఎన్ని గంటల లైవ్ క్లోజ్ చేసావు? 1 అవర్. ఎన్ని గంటలకు 6 to 7? 7 to 8? 6:30 to 7:30? 7:22 అవుతుంది. అవుతుంది. ఓకే, నేను అంతలోకే మీరు లైవ్ క్లోజ్ చేసిన తర్వాత నేను 7:30కి వచ్చా లైవ్లోకి. యాక్చువల్గా అయితే ఒక టైం ప్రకారం పెట్టుకుంటే ఏమైందంటే మన సబ్స్క్రైబర్స్ కానీ మన వాళ్ళు అందరూ రావడానికి అనుకూలంగా వీలుగా ఉంటుంది. 7 to 8 పెట్టుకో, లేదా 6:30 to 7:30 ఎగ్జాక్ట్ టైం అంటే వచ్చే వాళ్ళు వస్తారు అంతే. మన యూట్యూబ్ ఫ్యామిలీ వరకు వచ్చే వాళ్ళంతా. ఎస్. హాయ్ సార్. హాయ్ శ్రవంతి. ఈవినింగ్ పెడుతున్నా సార్ లైవ్ 6కి. లైవ్ 6కి. ఓకే. ఓకే, అవునా? 6కా? ఓకే. ఓకే బ్రహ్మ గారు. ఓకే, 6 పెట్టా. అవును, 6 పెడితే అప్పుడు రేపు చూస్తాం మేము. 6 పెడితే ఏదో టైంలో వచ్చి నీకు కూడా సపోర్ట్ చేస్తాం బ్రహ్మ గారు. నాకు ఎప్పుడు కొంచెం ఫ్రీగా అప్పుడు కొంచెం ఓకే. ఓకే, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. 6 to అంటే 6 కంటే నేను ఏదో టైంలో వచ్చి మీకు కానీ సపోర్ట్ చేస్తాను మీ ఛానల్ని. శ్రవంతి చెప్పమ్మా. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్లో బ్రహ్మ గారు మీ లైవ్కు నేను వచ్చి చాట్ చేశాను అంటున్న శ్రవంతి. బన్ను టిన్ను గారు. బన్ను టిన్ను గారు, బ్రహ్మగారు మీ లైవ్కి వచ్చి నేను చాట్ చేశానంటున్న బన్ను టిన్ను గారు. నా కామెంట్ మీరు రావడం లేదు ఎందుకు? నా కామెంట్ మీకు రావడం లేదు ఎందుకు? బన్ను టిన్ను అంటున్న బన్ను టిన్ను గారు. మొన్న వచ్చా సార్. ఈరోజు వచ్చారా శ్రవంతి గారు అంటున్న బ్రహ్మ గారు. మొన్న వచ్చా సార్, కానీ మీరు మ్యూట్ చేసేసారు. అవును, యాక్చువల్గా నేను 8 to 9 వరకే వాయిస్ మెసేజ్. మిగతా టైంలోనే నేను ఖాళీగా ఉన్న టైంలో చెప్తాను వాయిస్. మిగతా టైంలో సైలెంట్లోనే ఉంటుంది. ఓకే. 8 to 9 ప్రతిరోజు 8 to 9. కొంతమంది మేము 8కు రాలేమంటున్నాం. అలాంటి వాళ్ళ కోసం 7:45కు ఓపెన్ చేసి సైలెంట్ లైవ్లో పెడతా. ఒకవేళ పని ఏం లేకుంటే వాయిస్ ఇస్తా, లేకపోతే పని ఉంటే మటుకు కరెక్ట్గా 8కే వాయిస్ ఆన్ చేస్తా. ఈరోజు వచ్చారా శ్రవంతి గారు అంటున్నా బ్రహ్మ గారు. వచ్చానంటున్నా శ్రవంతి గారు. వెయిట్, ఇప్పుడు చెక్ చేస్తా శ్రవంతి గారు అంటున్నా బ్రహ్మ గారు. వచ్చా 48 మినిట్స్ ఉన్నా. 48 మినిట్స్ ఉన్నా అంటున్నా శ్రవంతి గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఐఎమ్ జయదేవ్ రెడ్డి, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మీకున్నటువంటి ఎటువంటి న్యాయ సమస్యలకైనా మీరు ఇక్కడ ఈ లైవ్లో కామెంట్ చేసినచో మీకు ఈ లైవ్లోనే న్యాయ సలహాలు ఉచితంగా ఇవ్వబడును. ఓకే. నన్ను కావాలనే బ్లాక్ చేశారా అంటున్నా శ్రవంతి గారు. అదేం అలా ఎందుకుంటుంది లేదు శ్రవంతి. ఇప్పుడు బ్రహ్మ గారు నేను వెయిట్ చేసి చెప్తా, చెక్ చేసి చెప్తా అంటున్నాడు కదా, వెయిట్ చేద్దాం. శ్రవంతి, టీ కాఫీ తాగావా? అయిపోయిందే.
శ్రవంతి కాఫీ టీ అయిపోయిందే, వంట కూడా అయిపోయిందే, డిన్నర్ కూడా అయిపోయిందే, అలవాట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. నేను కూడా అంతే, కాఫీ టీ నాకు ఎటువంటి అలవాటే లేదు. వంట అయిపోయిందిగా, అయిపోయిందా? ఓకే. డిన్నర్ చేయలేదుగా, 9కా డిన్నర్ చేసేది, 10కా? శ్రవంతి నో, డిన్నర్ చేయలేదా? 9కు 10కి చేస్తారా? 9కి, ఓకే ఓకే. యాక్చువల్గా అయితే ఆరోగ్యపరంగా కరెక్ట్గా ఉండాలనుకుంటే మనం పండుకుండే టయానికి 2 గంటల ముందు డిన్నర్ చేస్తే మంచిది. డిన్నర్ చేసిన వెంటనే ఒక 10 నిమిషాలు కూర్చొని, 10 నిమిషాలు వాక్ చేసి, తర్వాత మిగతా పనులు చూసుకొని 2 అవర్స్ తర్వాత, అన్నం తిన్న 2 అవర్స్ తర్వాత పండుకుంటే ఆరోగ్యానికి మంచిది. తిని ఎమ్మటే పండుకుంటే ఆరోగ్యానికి చాలా ఎఫెక్ట్, ఫుల్ ఎఫెక్ట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. లైవ్లో ఉన్నవారు, సారీ శ్రవంతి గారు, ఇప్పటి నుండి వస్తాయి. ఓకే ఓకే, సారీ శ్రవంతి గారు, ఇప్పటి నుంచి వస్తాయి అంటున్నాం. బ్రహ్మ గారు, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఇంకా నేను రాను ఇంకా నేను రానంటున్న శ్రవంతి. కావాలని చేశారు, బ్లాక్ చేశారు, కావాలని బ్లాక్ చేశారంటుంది శ్రవంతి బ్రహ్మ గారిని. ఇక నేను రానంటుంది. మీకున్నటువంటి ఎటువంటి న్యాయపర సమస్యలకైనా ఈ లైవ్లోనే కామెంట్ చేసినచో ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. మీరు మంచివాళ్ళు శ్రవంతి గారు, నా పరిస్థితి అర్థం చేసుకోగలరు అంటున్నా బ్రహ్మ గారు. ఫస్ట్ టైం కదా శ్రవంతి, నెక్స్ట్ టైం వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ టైం చూడకుండా బ్లాక్ చేసినట్టుంటారులే. అలవాట్లో పొరపాటుగా బ్లాక్ చేసి ఉంటాడు. నెక్స్ట్ టైం నుంచి వెళ్ళండి, సపోర్ట్ చేయండి బ్రహ్మ గారి ఛానల్ని. మీకంటే మంచితనం నాకు లేదు, అంటున్న శ్రవంతి. ఫస్ట్ టైం కదా శ్రవంతి, బ్రహ్మ గారిని ఎక్స్క్యూజ్ చేసేసి ఆయన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఐ యామ్ జయదేవ్ రెడ్డి, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. బాగా నవ్వుతున్నారు సార్. యాక్చువల్గా నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, ఫుల్ నవ్వుతూనే ఉంటాను. యాక్చువల్గా సీరియస్గా అంటే నాకు అలవాటు బాగా నవ్వడము, కానీ సీరియస్గానే ఉంటాయి యాక్చువల్గా. కాకపోతే నవ్వు వచ్చేస్తుంది మాట్లాడుతుంటే. సార్ మీరు గవర్నమెంట్ తరపున సార్ లేక ప్రైవేట్ తరపున? బ్రహ్మ గారు, లాయర్ అంతా ప్రైవేట్ తరపునే ఉంటారు, గవర్నమెంట్ తరపున ఎవ్వరు ఉండరు. ఉన్నా కానీ వాళ్ళు రాజకీయాల బట్టి ఒక 3 years ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు 3 years అయిపోయినామంటే మళ్ళీ ఏరే వాళ్ళు మళ్ళీ ఏపీపీలుగా వస్తారు.
ఏపీపీలో కొంతమంది గవర్నమెంట్ పోస్టులు ఉంటారు. పీపీలు అన్ని మొత్తం ప్రైవేట్ పోస్టులే. అయిన 3 ఇయర్స్ ఉండేటి 3 సంవత్సరాలు ఉంటారు. తర్వాత ఏరే వాళ్ళు మళ్ళా సీనియారిటీని బట్టి. లాయర్స్లో ప్రతి ఒక్కరు అందరూ ఉండేది ప్రైవేట్ వాళ్ళే. ఒక 3 ఇయర్స్ ఉంటారు. తర్వాత నార్మల్గా మళ్ళా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. మిస్టేక్ స్రవంతి గారు క్షమించంటున్న బ్రహ్మ గారు ఐ హేట్ యూ అంటున్నా స్రవంతి గారు క్షమించమంటున్నారు. క్షమించంటున్న బ్రహ్మ గారు. స్రవంతి గారు బ్రహ్మ గారిని క్షమించండి. ఎందుకు ఊరికే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం మిస్టేక్ అంటున్నాడు కదా. నో 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 అంటున్నా నో అంటున్నా స్రవంతి గారు. నో 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 ఇప్పుడు ఒక లేడీ వాయిస్లో, చిన్నపిల్ల వాయిస్లో వస్తుంటుంది చూడు, నో 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 అని బాగా అంటున్నావు, సూపర్గా అంటున్నావు. నో నో స్రవంతి ఇంత మోసమా? ఓకే, ఇంత మోసమా అంటున్నా స్రవంతి. మిస్టేక్లో పడిపోయి ఉంటుందిలే. మిస్టేక్లో పడిపోయిందని చెప్తున్నారు కదా స్రవంతి బ్రహ్మ గారు. ఓ ఓ అంటున్నా బ్రహ్మ గారు. బ్రహ్మ గారు మీ 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 ఊరు ఏ ఊరు? మీ ఊరు ఏ ఊరు బ్రహ్మ గారు? మీ ఊరు ఏ ఊరు? ఎప్పటికి 3 days సార్? ఎప్పటికి 3 days సార్? ఎప్పటికి 3 days సార్ అంటున్నా స్రవంతి. నాకు అర్థం కాలేదమ్మా, అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి నాకు వివరంగా చెప్పు కొద్దిగా. ఇప్పటికి 3 days సార్? లైవా? నేను లైవ్ ఆదివారం నుంచి చేస్తున్నా. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. సార్ లాయర్ అండ్ అడ్వకేట్ డిఫరెన్స్ ఏంటి సార్? ఓన్లీ ఎల్ఎల్బి అంటే 3 years చదివిన వాళ్ళని ఎల్ఎల్బి. బిఎల్ అంటే 5 years. కాకపోతే లాయర్ అంటే ఓన్లీ లీగల్ సలహా వాళ్ళు ఇచ్చేవాళ్ళను లాయర్ అంటారు. లీగల్ సలహాలు ఇస్తూ కోర్టులో బెంచ్ ఫేస్ చేసేవాళ్ళు, అంటే కోర్టులో వాదించే వాళ్ళు మాత్రమే అడ్వకేట్స్. అది లాయర్కు అడ్వకేట్కి తేడా. అది ఎల్ఎల్బికి బిఎల్కు తేడా. అది ఎల్ఎల్బి 3 years డిగ్రీ తర్వాత, బిఎల్ ఇంటర్మీడియట్ తర్వాత 5 years. బ్లాక్ చేసింది అంటున్నా స్రవంతి గారు. మీరు కూడా నా లైవ్కు రాకండి బ్రహ్మ గారు అంటున్నా స్రవంతి. అవును సార్. నో 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 బాగుంది, చిన్నపిల్ల వాయిస్ సార్. నో 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 అని యాక్చువల్గా అది కామెడీ వస్తుంటుంది. అనంతపూర్. ఓకే. మా ఆంటీ అంటున్నా స్రవంతి. స్రవంతి గారు నవ్వండి అంటున్న బ్రహ్మ గారు.
గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. కొట్టాలని ఉంది మిమ్మల్ని అంటున్న శ్రవణ్ గారు. ఓ థ్యాంక్ యూ సార్ అంటున్న బ్రహ్మ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సార్, మేడం ఏం చేస్తున్నారు? ఈటింగ్ ఫుడ్. మేడం భోజనం చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. మీకున్నటువంటి ఎటువంటి న్యాయ సమస్యలైనా, అనగా కుటుంబపరమైన సమస్యలు, భూ సమస్యలు, పోలీస్ కేసు సమస్యలు, మరియు ఇతర అధికారుల వలన కలిగిన సమస్యలు, ఎంప్లాయీస్ ఎవరైనా వాళ్ళ ఆఫీసులో కలిగిన సమస్యల వల్ల అందరికి కూడా ఈ లైవ్లో కామెంట్ చేసినచో అందరికీ ఉచితంగా న్యాయ సలహా ఇవ్వబడును. అదేవిధంగా న్యాయ సహాయం కూడా చేయబడును. ఓకే. బిఎల్ ఇంటర్ తర్వాత 5 years, ఎల్ఎల్బి డిగ్రీ తర్వాత 3 years. లీగల్ ఇన్ఫర్మేషన్, బిఎల్ సలహాలు అలాగే. ఓకే, నైస్ ఇన్ఫర్మేషన్. బిఎల్ కాదు, సలహాలు ఇచ్చే వాళ్ళను ఓన్లీ లాయర్. సలహాలు ఇస్తూ కోర్టులో బెంచ్ పేజ్ చేసే, అంటే కోర్టులో వాదించే వాళ్ళను అడ్వకేట్ అంటారు. వీళ్ళు ఈ బిఎల్ఓలో ఏం చేయొచ్చు, ఎల్ఎల్బిలో ఏం చేయొచ్చు. ప్రాక్టీస్లో ఉండేవాళ్ళు అడ్వకేట్స్. ప్రాక్టీస్ లేకుండా ఓన్లీ సలహాలు ఇచ్చేవాళ్ళు లాయర్స్. శ్రవంతి గారు ఓకే బాయ్ సార్ అంటున్నా. శ్రవంతి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. బ్యాచులర్ ఆఫ్ లా. ఎల్బిబిఎల్ ఫుల్ ఫామ్ సార్ అంటున్నా బ్రహ్మ గారు. బ్రహ్మ గారు మీకు మాత్రం గుడ్ అండ్ బ్యాడ్ నైట్ అంటున్న శ్రవంతి గారు.
ఓ అంటున్న బ్రహ్మ గారు. భలేగా నవ్వుతున్నారు సార్, నవ్వుతూ ఉన్నారు సార్ అంటున్న స్రవంతి గారు. నవ్వుతానే ఉంటా. స్రవంతి గారు నవ్వండి అంటున్నా. నవ్వేనా సింబల్ అంటున్న బ్రహ్మ గారు. గుడ్ బై బ్రహ్మ సార్ అంటున్న స్రవంతి గారు. హాయ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. సార్ మీరు ఏంటి ఇన్ఫర్మేషను, మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీరు షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తే చాలా యూజ్ అవుతుంది. మీకు వ్యూస్ బాగా వస్తాయి. చేస్తాను. రేపు ఆఫీస్కి వెళ్తే, ప్రస్తుతానికి కోర్టు సెలవులు కదా, రేపు 16 నుంచి కోర్టు బిగిన్. ఆఫీస్కి వెళ్తే ఆఫీసు అకామిడేషన్లో 8 to 9 ఒక సెక్షన్ తీసుకొని ఆ సెక్షన్లో ఉన్న లోటుపాట్లన్నీ మొత్తం 1 అవరు అవసరమైన దానికి థియరీ కేసెస్, ఎగ్జాంపుల్ కేసెస్ కూడా చెప్తాను. సార్ మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్కి మీరు షార్ట్లో రూపంలో అప్లోడ్ చేస్తే యూజ్ అవుతుంది. మీకు వ్యూస్ బాగా వస్తాయా? ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మ గారు, చేస్తాను. చేయాలి. నేను ఈ మధ్య లైవ్ స్టార్ట్ చేసి ఈ వారమే కదా, చేస్తాను తప్పనిసరిగా. మహాలక్ష్మి గారు హాయ్ అంటున్న మహాలక్ష్మి గారు, థర్డ్ లైక్ ఇచ్చానంటున్న మహాలక్ష్మి గారు. వెల్కమ్ మహాలక్ష్మి మా లైవ్కు. గుడ్ ఈవినింగ్ మహాలక్ష్మి. డిన్నర్ అయిపోయిందా మహాలక్ష్మి గారు? ఓకే స్రవంతి గారు, బీ హ్యాపీ అంటున్న బ్రహ్మ గారు. లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, హైలో ఉండవద్దు. మీ మొబైల్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి. అవునులేండి, నేను మీ లైవ్కు రాకపోతే మీరు హ్యాపీయే కదా అంటున్న స్రవంతి గారు. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండకుండా కామెంట్ చేయండి. మీ మొబైల్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి. మహాలక్ష్మి గారు లైవ్లో స్రవంతి గారికి హాయ్ చెప్పండి. స్రవంతి గారు మహాలక్ష్మికి హాయ్ చెప్పండి. శ్రవంతి వద్దు సార్, జస్ట్ శ్రవంతి. ఓకే పర్లేదులే, గౌరవం ఇవ్వాలి కదా. గారు వద్దు సార్, జస్ట్ శ్రవంతి. తప్పే గౌరవం ఇచ్చేది ఎవరైనా ఇబ్బంది ఏం లేదు. ఎందుకండి అలా మాట్లాడి బాధ పెడతారు? నాకు మీ మీద ఏ కోపం లేదంటున్న స్రవంతి గారు. ఏ కోపం లేదు స్రవంతి గారు అంటున్న బ్రహ్మ గారు. లైక్ అంటున్న స్రవంతి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్రవంతి. మహాలక్ష్మి గారు లైవ్లో ఉంటే కామెంట్ చేయండి. స్రవంతి గారికి హాయ్ చెప్పండి. బన్ను టిన్ను గారే స్రవంతి గారు, హాయ్ చెప్పండి. అదేవిధంగా బ్రహ్మ గారు కొడుతున్నారు, ఆయన కూడా హాయ్ చెప్పండి.
మీ నుండి ఇవాళ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఎల్ఎల్బి బిఎల్. ఓకే, ఓకే. లాయర్గా అంటే ఓన్లీ సలహా ఇచ్చేవాళ్ళని లాయర్ అంటారు. సలహాలు ఇస్తూ కోర్టులో బెంచ్ ఫేస్ అంటే కోర్టులో వాదించే వాళ్ళను అడ్వకేట్ అంటారు. ఈ రెండుకి తేడా అది. ఎల్ఎల్బి 3 years, బిఎల్ 5 years. మీకు మనసు ఉంది అసలు బ్రహ్మగారు అంటున్న స్రవంతి. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు పొందండి. అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు. మీ మొబైల్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా కామెంట్ అంటున్నా. మీకు మీకు అంత సరే, మీకు అంత కోపం ఉంటే తిట్టండి స్రవంతి గారు. బట్ నేను ఏది కావాలని చేయలేదు. నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు అంటున్న బ్రహ్మగారు. కామెంట్ అంటున్న స్రవంతి. కామెంట్ అంటున్న స్రవంతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్రవంతి. బ్రహ్మగారు థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మగారు మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందే? వాచ్ టైం ఎంత మీది? సార్ పట్టా ఇచ్చిన భూములకి అమ్ముకునే హక్కు ఉంటుందా సార్? మా ఫ్రెండ్స్ వాళ్ళకి కొంచెం అదే ప్రాబ్లం. పట్టా ఇచ్చిన తర్వాత అది ఎట్లా పట్టా ఇచ్చాను? డీసీ ల్యాండా అంటే డీసీ ల్యాండ్ అయితే అమ్ముకోవడానికి ఉండదు. మామూలుగా అలా కాకుండా అంటే ఇంటి భూములు అంటే పొలమే, అమ్ముకోవడానికి ఉండదండి. అది పట్టా ఇచ్చిన భూములు అమ్ముకోవడానికి ఉండదు. కానీ అవి రిజిస్ట్రేషను చేయరు.
మామూలుగా అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు, కానీ రిజిస్ట్రేషన్ అది వాళ్ళ పేరు మీదే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా. ఎస్సీలకు అలాగ ఇచ్చిన భూములు డీసీ ల్యాండ్ అంటారు దాన్ని. అలాంటి పొలాలకైతే ఉండదు. అలా కాకుండా బీసీలకు, ఎక్స్ సర్వీస్ ఆర్మీ వాళ్ళకు, తర్వాత ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన భూములకు అలాంటి పట్టాల మటుకు అమ్ముకోవచ్చు. అది కూడా 10 years తర్వాత అమ్ముకోవచ్చు. ఇళ్ళ పట్టాలైనా 10 years తర్వాత మనం అమ్ముకోవచ్చు. వెంటనే అమ్ముకోవడానికి ఉండదు. ఏవైనా కానీ గవర్నమెంట్ ఇచ్చిన పొలాలు ఏవైనా కానీ 10 years తర్వాత అమ్ముకోవచ్చు. అదే ఎస్సీలకు ఇచ్చిన పొలాలు అయితే అది ఎప్పటికీ అమ్ముకోవడానికి కుదరదు, రిజిస్ట్రేషనే కాదు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన పొలాలకైతే అది ఇంకా జీవితాంతం వాళ్ళ పేరు మీద ఉంటుంది, ఎన్ని తరాలు పోయినా కానీ. స్రవంతి గారు నవ్వండి అంటున్నా. బ్రహ్మ గారు లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, హైలో ఉండవద్దు. మిమ్మల్ని అని మిమ్మల్ని అనే సీన్ నాకుంది అంటున్నా. నాకు మీ మాటని కావడానికి 9 వాట్ టైం కావాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మ గారు, కంగ్రాచులేషన్. అని మాకంటే నువ్వు సీనియర్ అనమాట. శివ టాక్స్ లైక్ డన్ బాయ్. శివ గారు ఎప్పుడు వచ్చారు, మీరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? వెల్కమ్ టు మై లైవ్ శివ గారు. లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎప్పుడు నన్ను బాధ పెడుతూనే ఉంటారు అంటున్న స్రవంతి గారు. ఇప్పుడే వచ్చా బ్రో అంటున్న శివ గారు. నా ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ శివ గారు. అంటే సార్ వాటికి అన్నీ అమౌంట్ పడుతుందా సార్? గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు మొత్తం వ్యవసాయానికి ఉండే సబ్సిడీలు మొత్తము, ఈ రైతు మిత్ర కానీ, తర్వాత రైతు మిత్ర కమిటీలు కానీ, తర్వాత ట్రాక్టర్స్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ అన్ని సబ్సిడీ అన్నీ వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇంకా యాజిటీగా అన్నీ ఉండేది, అమ్ముకోవడానికి ఉండదు. ఫార్టీ 3 years అయినా కానీ అది చేయడానికి కుదరదు. ఒకవేళ చేసినా కానీ ఎవరైనా మళ్ళా కోర్టుకి వేస్తే ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చిన భూములు తప్పనిసరిగా అది వాళ్ళకే చెందాల. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోవటం లేదులే, కానీ రిజిస్ట్రేషన్ కాదు, అమ్ముకోవడానికి లేదు. అమ్ముకున్నా కానీ నార్మల్గా అమ్ముకోవాల్సిందే, కానీ రిజిస్ట్రేషన్ కాదు. ఎన్ని సంవత్సరాలైనా అట్నే ఉండాల్సిందే. ఆ పొలాలు ఒకటి ఎన్విరాన్మెంట్ భూములు, అవి ఎన్ని సంవత్సరాలైనా ఎస్టీలకు ఎస్సీలకు ఇచ్చిన డీసీ ల్యాండ్ అండ్ ఎన్విరాన్మెంట్ భూములు, ఇనాం భూములు, ఇవన్నీ ఎప్పటికి వాళ్ళ అసలు వాళ్ళ పేరు మీద ఉండాల్సిందే. ఇంకా అది వంశపారపరంగా వాళ్ళ పిల్లలకు అట్లా వస్తుంది, అంతేగాని పక్క వాళ్ళు బయట వాళ్ళు అది కొన్నా కానీ పొలం అనుభవం చేసుకోవచ్చు, కానీ వాళ్ళ రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద ఉండదు. అసలు వాళ్ళకి ఎవరు డీసీ పట్టా ఎవరి పేరు మీద ఇచ్చిందో వాళ్ళ కుటుంబీకుల పేరు మీదనే ఉంటుంది పట్టా, వారి కుటుంబీకుల పేరు మీదనే చేంజ్ అవుతుంది. అవుటర్స్కు రిజిస్ట్రేషన్ కాదు, వాళ్ళ పేరు మీద చేంజ్ కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి పొలం చేసుకున్నా, 100 సంవత్సరాలు చేసుకున్నా అంతే. ఓన్లీ డీసీ ల్యాండ్
అంటే ఎస్టీలకు ఎస్సీలకు ఇచ్చిన భూములు. మిగతా భూములు మిగతా బీసీలకు ఇచ్చినవి కానీ అయితే అమ్ముకోవచ్చు 10 ఇయర్స్ తర్వాత విత్ గవర్నమెంట్ పర్మిషన్తో. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా మీకు న్యాయ సలహాలు ఇవ్వబడును. అవునా అవునా హో అవునా అంటున్నా బ్రహ్మ గారు. బీసీలు సార్ వాళ్ళు అది ఆ ల్యాండ్ దేనికోసం ఇచ్చారు యాక్చువల్గా? అది బీసీలు సరే ఎందుకు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళకు? పట్టా ఎందుకు ఇచ్చింది? పొలం లేదని ఇచ్చిందా, లేకపోతే ఏదన్నా కొన్ని కారణాల వల్ల ఇచ్చిందా బీసీ ల్యాండ్? ఇనాముల కింద ఇచ్చిందా? ఇనాములకి ఇస్తే అమ్మడానికి లేదు. ఇనాముల భూములు, దేవాదాయ భూములు, ఎస్సీ ఎస్టీ డీసీ ల్యాండ్. వేరే వాళ్ళ నుంచి వీళ్ళు తీసుకున్నారు బీసీ వాళ్ళు, అయితే వీళ్ళకే గవర్నమెంట్ వీళ్ళకే ఇచ్చిందే. లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, హైలో ఉండవద్దు, లైక్ చేయండి, ఈ లీగల్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ అంటున్నా బ్రహ్మ గారు. అది బీసీ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింటే 10 ఇయర్స్ తర్వాత, అది కూడా ఈ మధ్యనే వచ్చింది జీవో, 10 ఇయర్స్ తర్వాత అమ్ముకోవచ్చు అని. అది వరకైతే లేదు, ఆ 10 కూడా లేదు, ఈ మధ్యనే 1 ఇయర్ బ్యాక్ అంతే. నైస్ ఇన్ఫర్మేషన్ సార్ అంటున్నా బ్రహ్మ గారు. వీళ్ళ మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ పేరు మీద ఉంటే అవసరం తీరిందే ఇంకా ఉంది అంటున్నా బ్రహ్మగారు అంటున్నా స్రవంతి గారు. అవసరం తీరిందే ఇంకా ఉంది అంటున్న బ్రహ్మ గారు. నవ్వండి, బాగా నవ్వండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మీకున్నటువంటి న్యాయ సమస్యలను ఈ లైవ్ ద్వారా పరిష్కారం చూపుదాము. ఫస్ట్ నుండి సాగు చేసుకున్నారు బీడు భూమి, కానీ వాళ్ళు పట్టా చేయించుకున్నారు. ఓకే, అలాంటి పొలాలు అమ్ముకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది కూడా ఈ మధ్య కాలంలో 1 ఇయర్ బ్యాక్ వచ్చింది జీవో. ఆ జీవోని తీసుకెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో చూపించి అమ్ముకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, అమ్ముకోవచ్చు. బీడు భూమి సాగు చేసుకుంటే వాళ్ళకి పట్టా వస్తే అమ్ముకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది గవర్నమెంట్ భూమిని కాబట్టి 30 ఇయర్స్ 30 సంవత్సరాలు దాటితే అమ్ముకోవచ్చు. పట్టా ఇచ్చి 30 సంవత్సరాలు అయి ఉండాలి. గవర్నమెంట్ భూమి కాబట్టి, బీడు భూమి కాబట్టి. ఎందుకు స్రవంతి ఇంకా ఉందన్నమాట అంటున్నా స్రవంతి గారు. ఎందుకు స్రవంతి గారు ఇలా మాట్లాడుతున్నారు?
ఆ, అవసరం తీయడం ఏంటి స్రవంతి గారు అంటున్నా బ్రహ్మ గారు. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఐ ఆమ్ జయదేవ్ రెడ్డి, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మీకు ఉన్నటువంటి ఎటువంటి న్యాయ సమస్యలకైనా ఈ లైవ్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో మీ లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం కూడా చేయబడును. మీకున్నటువంటి కుటుంబ సమస్యలు, పోలీస్ కేసు సమస్యలు, భూ సమస్యలు మరియు ఎటువంటి వాటికైనా న్యాయ సహాయం ఇవ్వబడును. పావని గారు హాయ్, వెల్కమ్ టు మై లైవ్. హాయ్ జయదేవ్ గారు అంటున్న పావని, లైక్ 5 ఇచ్చారంటున్న పావని గారు, హాయ్ అంటున్న పావని గారు. డిన్నర్ చేశారంటున్న పావని గారు. ఇవాళ లేదమ్మా, నేను ఫాస్టింగ్ ఉంటాను ప్రతి శనివారం. యాక్చువల్గా మామూలుగా డైలీ అయితే డిన్నర్ చేసి నేను లైవ్ చేస్తాను. అదేవిధంగా మీరు కానీ డిన్నర్ చేశారా పావని గారు? డిన్నర్ అయిపోయిందే? ఓకే సార్ అంటున్నా బ్రహ్మ గారు. హాయ్ ఎంఎల్ఆర్, లేట్ అయింది. స్రవంతి కొడుతూ వచ్చింది, ఒకసారి హాయ్ చెప్పు. తినాలి, ఇప్పుడు తినాలి. ఓకే, తినాలి, ఇప్పుడు తినాలంటున్నా పావని గారు. సపోర్ట్ అంటున్నా పావని గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పావని గారు. సపోర్ట్ అంటున్న పావని గారు. హాయ్ 76 అంటున్న సిస్టర్ అంటున్న ఎంఎల్ఆర్. సపోర్ట్ అంటున్న పావని గారు. సపోర్ట్ అంటున్న పావని గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పావని. సార్ ఏమి అనుకోకండి, నాకు తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇష్టం, అందుకే అడుగుతున్నా నాలెడ్జ్ కోసం. ఓకే, థ్యాంక్ యూ, ఇబ్బంది ఏం లేదు, అడుగు ఇబ్బంది ఏం లేదు. సపోర్ట్ అంటున్న పావని గారు. సపోర్ట్ అంటున్న పావని గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ పావని గారు, ఈ ఛానల్ని, ఈ లీగల్ ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు. ఓకే అన్న, బాయ్, డిన్నర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. నా ఛానల్కి వచ్చి మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మ, బాయ్. స్రవంతి లైవ్లో ఉన్నావా? ఎంఎల్ఆర్ వచ్చింది, హాయ్ చెప్పింది నీకు. ఉంటే లైవ్లో ఉంటే హాయ్ చెప్పు, విష్ చెయ్యి. అదేవిధంగా లైవ్లో ఉన్నవారు రైట్ సైడ్ ఉన్న సింబల్స్ని యూజ్ చేయండి. దానివల్ల ఈ నోటిఫికేషన్ ఎక్కువ మంది చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ లైవ్ ఓకే అన్న, బాయ్, డిన్నర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ పావని గారు. లైవ్లో 3 మెంబర్స్ ఉన్నారు. హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. స్రవంతి గారు లైవ్లో ఉంటే ఎంఎల్ఆర్ను విష్ చేయండి. కన్నయ్య హాయ్ అంటున్నా కన్నయ్య హాయ్ అంటున్న కన్నయ్య గారు. సార్ ఓకే చెప్పు కన్నయ్య గారు. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా కన్నయ్య గారు డిన్నర్ అయిపోయిందా? తినేసావా? డిన్నర్ తిని ట్యాబ్లెట్లు కూడా తీసుకున్నావా?
సార్ ఏమనుకోకుండా నాకు తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని ఇన్వె ఇంట్రెస్ట్ అందుకని అడుగుతున్నా. ఓకే, తెలుసుకో బ్రహ్మగారు, ఇబ్బంది ఏం లేదు. తెలియని విషయాలు తెలుసుకోవడం మంచిదే కదా, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. అందులో ఈ లీగల్ విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. నేను అందుకోసం ఈ ఛానల్ స్టార్ట్ చేశాను, తెలియని వాళ్ళకు. సరే, మన సహాయము రోజు 1 గంట అని నేను టైం వేసుకొని చేశాను, అంతమించి ఏం లేదు. అవునా, అవును అవును బ్రహ్మగారు. అందువల్ల ఈ ఛానల్ నేను అందుకు ఓపెన్ చేసింది ఇది. మనకి ఏదో జనాలకు ఎవరికైనా తెలియని ఈ లీగల్ విషయాలు ప్రత్యేకంగా తెలుసుకోవాలా. ప్రతి ఒక్కరికి న్యాయ సమస్య ఏదో ఒక దాంట్లో, ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు తెలిస్తే జాగ్రత్త పడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినా కానీ, ఏదైనా అర్జీ ఇచ్చినా కానీ తప్పనిసరి దాని మీద రసీదు తీసుకోవాలా. రసీదు తీసుకుంటే మనకి ఎవిడెన్స్ ఉంటుంది. నో సార్ అంటున్న కన్నయ్య. ఏంది నో సార్? తినాలి, ఓకే తినాలి, ఓకే తినాలి. ఇంకా లేట్ అయిందిగా మళ్ళీ. రోజు 7:30కే తింటున్నావుగా. నా లైవ్కి వచ్చాక తినేసి వస్తున్నావు కదా రోజు. సార్ కూడా డిపి చేయండి, మీ ప్రొఫెషనల్ ఫోటో పెట్టండి. లైవే పెడతానులే. డిపి అంటే యాక్చువల్గా అది నా సింబల్, అది సూర్యునికి రన్నింగ్ హార్స్, అది సింబల్. రన్నింగ్ హార్స్ అంటే సూర్యునికి రథానికి ఉన్నటువంటి గుర్రాలు, ఈ సప్త రథాలు, సప్త గుర్రాలు. ఆ గుర్రాలకు వైట్ హార్స్, అందుకని చెప్పి అలా పెట్టాను. అది మారుస్తాను నేను డిపి, ప్రస్తుతానికి అదే మారుస్తాను. పైన ఇంకొకటి డిపి ఉంటుంది, సీతారాముల బొమ్మ ఉంటుంది. అది చూసారా? మీరు చూడలేదు బ్రహ్మగారు. అంటున్నా కన్నయ్య. అవునా అంటున్నా కన్నయ్య. హ్యాండిల్ సార్, మరొకటి హ్యాండిల్ నేమ్ కూడా సేమ్ అలానే పెట్టండి. హ్యాండిల్ నేమ్ కూడా సేమ్ అలానే పెట్టండి. హ్యాండిల్ నేమ్ అంటే నా పూర్తి నేమా, ఫుల్ నేమ్ పెట్టమంటారా బ్రహ్మగారు? ఛానల్ నేము, హ్యాండిల్ నేము వేరు ఉంటే కొత్త వాళ్ళు సెర్చ్ చేస్తే రాదు. ఛానల్ నేము, హ్యాండిల్ నేము రెండు ఇప్పుడు జయదేవ్ అడ్వకేటే, ఇంకేం లేదు. హ్యాండిల్ నేమ్ అంటే జయదేవ్ అడ్వకేట్. కాకపోతే మా పేరు రెడ్డి అని పెట్టలేదు, అంతే. ఛానల్ నేము, హ్యాండిల్ నేము వేరే ఉంటే కొత్త వాళ్ళు సెర్చ్ చేస్తే రాదు. ఓకే, జయదేవ్ అని కొట్టంగానే వస్తుంది హ్యాండ్ దాంట్లో. కాదు సారు, ఇక్కడ జయదేవ్ 35 ఉంది కదా, 3569, అది @ అది తప్పనిసరి. అది మనం అది కింద యూజర్ నేమ్ కింద వస్తుంది. అది 35 ఉంది కదా, అది హ్యాండిల్ నేము సార్. ఓకే, అవునా. పైన కూడా మారుస్తాను అయితే. అంటే పైన జయదేవ్ అని పెట్టి కింద 3569 అని పెట్టాను. యూట్యూబ్లో జయదేవ్ అని కొట్టంగానే నాది వస్తుంది, తప్పనిసరి వస్తుంది ఛానల్. నేను చూశాను కదా, చాలా వచ్చా మా ఫ్రెండ్స్ చాలా సెల్ ఫోన్స్లలో. JAYDS సార్, అది హ్యాండిల్ నేమ్ సార్. ఓకే,
హ్యాండిల్ నేము అది ఛానల్ నేము రెండు ఒకటే పెడతాం. మారుస్తా పైన జయదేవ్ 3569 అని పెడతా, అది పై దాన్ని కొడతా. అదేం జస్ట్ అదేమో పెద్ద పని ఏం కాదు కదా. ప్లేస్లో కూడా ఛానల్ నేమ్ పెట్టండి అంటున్నా బ్రహ్మ. అవును, పెడదాం. బ్రహ్మ వద్దు సార్, అడ్వకేటు బాగుంది, హ్యాండిల్లో అడ్వకేట్ పెట్టండి. పెడతాను, హ్యాండిల్లో కూడా అడ్వకేట్ అనే పెడతాలే, అది కూడా పెడతాను. అడ్వకేటే బాగుంది, అది అది ఉండేదే, కాకపోతే దానికి యాడ్ చేద్దాం. 35 జయదేవ్ పక్కన 3569 హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నా. అసలు నెంబర్స్ వద్దంటావా? నెంబర్స్ లేకుండా ఓన్లీ అడ్వకేట్ జయదేవ్, పైన కింద హ్యాండిల్ నేము ఛానల్ నేమ్ రెండు ఒకటే పెట్టమంటారు. ఎస్ సార్, నెంబర్ వద్దు. సరే, ట్రై చేస్తా. ఎస్ఆర్ నెంబర్ వద్దు అంటున్నా బ్రహ్మగారు. ఓకే. ఎంఎల్ఆర్ లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. మీ రైట్ సైడ్ ఉన్న స్పెసిఫిక్ సింబల్ని యూజ్ చేయండి, వాడండి. మీ కుడివైపున ఉన్న ప్రత్యేక సింబల్ని వాడండి. కామెంట్ చేయండి, హైలో ఉండవద్దు, లైక్ చేయండి. సార్ మీకు ఇన్స్టా ఉందా అంటున్నా బ్రహ్మగారు. నాకు ఉంది బ్రహ్మ, కాకపోతే అది చాలా రోజులైంది వాడక ఇన్స్టా. ఇప్పుడు అది రన్నింగ్లో ఉందో లేదో కూడా నేను చెక్ చేయటం లే యాక్చువల్గా. అవును, చాలా రోజులు నేను చెక్ చేయలేదు, అది ఓన్లీ ఇప్పుడు అంతే. ఈ ఛానల్ కూడా 2017లో ఓపెన్ చేసాం, అప్పుడేం అనుకోలేదు. ఈ మధ్య జస్ట్ 3 months బ్యాక్ సరే చేద్దాం, లైవ్ ఉంది, ఐడి చెప్పండి సార్. విజేడిఆర్ వి రెడ్డి, విజేడిఆర్ వి రెడ్డి, విజేడిఆర్ వి రెడ్డి. విజేడిఆర్ వి రెడ్డి, విజేడిఆర్ వి రెడ్డి. ఆల్ ద బెస్ట్. విజేడిఆర్ వి రెడ్డి. ఓకే, అదే ఆల్ ద బెస్ట్ సార్ అంటున్నా బ్రహ్మగారు. విజేడిఆర్ వి రెడ్డి. ఓకే సార్ అంటున్నా బ్రహ్మగారు. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండొద్దు, కామెంట్ చేయండి. దానికి ఆంజనేయ స్వామి సింబల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి సింబల్ ఉంటుంది. నా ఐడి దానికి నా ఇన్స్టాగ్రామ్ ఐడికి ఆంజనేయ స్వామి సింబల్ ఉంటుంది బ్రహ్మగారు. లైవ్లో ఉన్నవారు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని, ఈ లీగల్ ఛానల్ని.
గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ ఎ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మీకున్నటువంటి న్యాయ సమస్యలకు న్యాయ సలహాలు ఈ ఛానల్ ద్వారా లైవ్లో ఇవ్వబడును. సార్ మెసేజ్ చేశా సార్. ఓకే, వచ్చింది మెసేజ్ వచ్చింది బ్రహ్మ గారు. సార్ మీరు బీఎస్సీ చేశారా? అవును, నేను బీఎస్సీ డిగ్రీ అయిపోయింది నాది. డిగ్రీ అయిపోయింది, ఎల్ఎల్బి అయిపోయింది. ఎల్ఎల్బి తర్వాత ఎల్ఎల్ఎం కూడా అయిపోయింది. మాస్టర్ ఆఫ్ లా, అంతే. మాస్టర్ ఆఫ్ లా ఎల్ఎం అంటే మాస్టర్ ఆఫ్ లా. లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. మీ మొబైల్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా ఈ లీగల్ ఛానల్ను సపోర్ట్ చేయండి. Good evening everybody. This is a legal channel. I am Jaydev Reddy, advocate, High Court of Andhra Pradesh and Telangana. ఓకే సార్ అంటున్న బ్రహ్మ గారు. మీకున్నటువంటి న్యాయ సమస్యలకు ఈ లైవ్ ద్వారా తగిన న్యాయ సలహాలు ఈ లైవ్లోనే ఇవ్వబడును. మీరు ఈ లైవ్లో కామెంట్ చేసినచో మీ న్యాయ సమస్యలకు తగిన న్యాయ సలహాలు ఈ లైవ్లోనే ఇవ్వబడును. అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. ఓకే బాయ్. ఓకే సార్, బాయ్. తినాలి అంటున్నా బ్రహ్మ గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మ గారు, ఇంతసేపు నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు, ఈ లీగల్ ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరోజు 8 to 9 ప్రతిరోజు ఉంటుంది. నేను కూడా 5 minutes చూసి ఎండ్ చేస్తాను. ఫ్రీగా ఉన్నా ఒకటి పెడుతున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మ గారు. బాయ్ బాయ్. ఓకే, ఫుల్ వీడియోస్ కూడా చేయండి సార్. త్వరగా మానిటైజేషన్ అవుతుంది. చేస్తాను. ఫుల్ వీడియోస్ కూడా చేస్తాను, త్వరలో చేస్తాను. రేపు ఆఫీస్కి వెళ్ళిన నుంచి అది ఫుల్ వీడియో చేసేది. ఫుల్ వీడియోస్ కూడా చేస్తాను. ఎలా వాటిని లైవ్లోనే ఒక సెక్షన్ తీసుకోవడం, దాని గురించి చెప్పడం, దానికి ఉన్న మాదిరి ఎగ్జాంపుల్ కేసులు చెప్పడం, మొత్తం లైవ్ చేయడం. ఒక సెక్షన్ తీసుకొని రోజుకు ఒక సెక్షన్. కాకపోతే దానికి నోట్స్ ప్రిపరేషన్ ఉంటుంది. నోట్స్ చూసుకొని చెప్పాలన్నీ దానికి మొత్తం. అందుకని ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నాం. రేపు కోర్టు స్టార్ట్ అయితే ఆఫీస్కి వెళ్తాం, కానీ ఆఫీస్ అట్మాస్ఫియర్లో చెప్పాలి. అది ఇంట్లో కూర్చొని చెప్పడానికి ఉండదు, ఇది ప్రొఫెషన్ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. మీ మొబైల్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి.
Good evening, everybody. This is a legal channel. I am Jaydev Reddy, Advocate, High Court of Andhra Pradesh and Telangana. ఈ ఛానల్ ద్వారా మీకు ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైతే లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం కూడా చేయబడును. ఈ ఛానల్ ద్వారా మీరు లైవ్ చేసినచో, ఈ లైవ్లో మీరు కామెంట్ చేసినచో మీ న్యాయ సమస్యలకు తగిన న్యాయ సలహాలు లైవ్లోనే ఇవ్వబడును ఉచితంగా. అదేవిధంగా మీకున్నటువంటి కుటుంబపరమైన సమస్యలు, పోలీస్ కేసు సమస్యలు మరియు భూ సమస్యలు, ఇతర అధికారుల వలన కలిగిన సమస్యలకు, మరియు మీరు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఉండి ఆ ఉద్యోగంలో పనిచేసే ప్రదేశంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినా అటువంటి వాటికి కూడా తగిన న్యాయ సలహాలు ఇచ్చి మీకు న్యాయం జరిగేటట్టు చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ లైవ్లో కామెంట్ చేసినచో మీకు తగిన న్యాయ సలహాలు, మీ న్యాయ సమస్యలకు తగిన న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ ఛానల్ని, లీగల్ ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి.
ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైతే న్యాయ సహాయం కూడా చేయబడును. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. అవసరమైనచో లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం కూడా చేయబడును.
దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మీకున్నటువంటి న్యాయ సమస్యలను ఈ ఛానల్లో కామెంట్ చేసినచో మీకు న్యాయ సలహాలు ఈ లైవ్ ద్వారానే ఉచితంగా ఇవ్వబడును. అదేవిధంగా మీ కుటుంబపరమైన సమస్యలు, పోలీస్ కేసు సమస్యలు మరియు ఇతర అధికారుల వలన సమస్యలు, భూ సమస్యలు ఉన్నచో కామెంట్ చేసినచో మీకు ఈ లైవ్ నందే న్యాయ సలహాలు ఇవ్వబడును. అదేవిధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్లు మరియు ఇతర కౌన్సిలింగ్లు కూడా ఉచితంగా ఇవ్వబడును. మీకు కామెంట్ చేయడానికి ఇబ్బందికరంగా ఉన్నచో నా వాట్సాప్ కాల్ ఆర్ మెసేజ్ చేయండి. నా ఫోన్ నెంబరు నా షార్ట్ వీడియోలో చివరి భాగాన ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కు చేసినచో నేను ఫ్రీగా ఉన్న టైంలో మీకు మీ న్యాయ సమస్యలకు తగిన న్యాయ పరిష్కారం సూచించి తగిన న్యాయ సలహాలు ఇవ్వగలవాను. లైవ్లో ఉన్న వాళ్ళందరూ హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని.
హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును, న్యాయ సహాయం చేయబడును. ఎంఎల్ఆర్ హాయ్ హాయ్ సార్ అంటున్న ఎంఎల్ఆర్ ఇంకా నిద్రపోలేదు. ఎంఎల్ఆర్ లైవ్లో ఉంటే కామెంట్ చేయండి. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. అదేవిధంగా మీకున్నటువంటి న్యాయ సలహాలు అనగా మీ కుటుంబపర సమస్యలు మరియు పోలీస్ కేసు సమస్యలు మరియు భూ సమస్యలు మరియు ఇతర అధికారుల వల్ల కలిగిన సమస్యలకు ఈ లైవ్ ద్వారా మీరు కామెంట్ చేసినచో మీకు తగిన న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో మీ లీగల్ సెల్ అథారిటీలోని కోర్టు ద్వారా మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా మీకు ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. అదేవిధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్లు మరియు ఇతర కౌన్సిలింగ్లు కూడా ఉచితంగా ఇవ్వబడును. ఒకవేళ ఈ లైవ్లో మీ న్యాయ సమస్యలు కామెంట్ చేయుటకు ఇబ్బందికరంగా ఉన్నచో నా వాట్సాప్ కాల్ మరియు వాట్సాప్ మెసేజ్ చేయండి. నా ఫోన్ నెంబరు నా షార్ట్ వీడియోలో చివరి భాగంలో ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని వాట్సాప్ కాల్ మెసేజ్ చేసినట్టు నాకు ఫ్రీగా ఉన్న టైంలో మీ న్యాయ సమస్యలకు నేను తగిన న్యాయ సలహాలు ఇస్తూ మీ న్యాయ సమస్యలను పరిష్కరిస్తూ తగిన న్యాయ సలహాలు ఇవ్వగలన వాడిని తెలియజేస్తున్నాను. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు. కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ లీగల్ ఛానల్ని సపోర్ట్ చేయండి. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఐ యామ్ జయదేవ్ రెడ్డి, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మీకున్నటువంటి న్యాయ సమస్యలకు ఈ ఛానల్ ద్వారా తగిన న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయగలవాడము. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు. కామెంట్ చేయండి. మీ మొబైల్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి. ఈ లీగల్ ఛానల్ని సపోర్ట్ చేయండి. లైవ్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉండవద్దు. కామెంట్ చేయండి, లైక్ చేయండి. హాయ్ అంటున్న ఎంఎల్ఆర్, హాయ్ సార్ అంటున్న ఎంఎల్ఆర్ లైవ్లో ఉంటే కామెంట్ చేయండి. హాయ్ సార్ అంటున్న ఎంఎల్ఆర్. మీకు ఎటువంటి న్యాయ సమస్య ఉన్నా టైప్ చేయండి, కామెంట్లో టైప్ చేయండి, కామెంట్ చేయండి. లైవ్లో కామెంట్ చేయండి. మీకు మీ న్యాయ సమస్యకు తగిన న్యాయ సలహా ఇవ్వగలవాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ లైవ్కు వచ్చి లైక్ ఇచ్చి కామెంట్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను.
తెలియజేస్తూ ఈ లైవ్ను ఇంతటితో ఎండ్ చేస్తూ మీ అందరికీ ఈ ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ లైవ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఎవ్రీబడి. ఓకే.